హాయ్ క్రియేటర్స్, నేను మీ అస్మిటెక్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా కావాల్సినవి ఏమిటి అనేవి తెలుసుకుందాము. నార్మల్గా అయితే హై క్వాలిటీ మొబైల్, అలాగే మంచి ట్రైపాడ్, వైర్లెస్ మైక్, అలాగే సెల్ఫీ స్టిక్, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా జనరల్గా మనం. బట్ ఇవేమి కాదండి. మనకి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే మనకు కావాల్సినవి ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అండి, నెక్స్ట్ పేషెన్సీ, థర్డ్ వన్ వచ్చేసి టైం సెన్స్. ఇవి 3 మెయింటైన్ చేస్తే మీరు యూట్యూబ్ లో సక్సెస్ అయినట్టే అండి. మీకు వీడియోస్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఐ మీన్ యూట్యూబ్ మీద ప్యాషన్ ఉండాలి, అలాగే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి వీడియోస్ ఎడిటింగ్, అప్లోడింగ్, థంబ్నెయిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ తెలుసుకోవడానికి స్టార్టింగ్ కొంచెం టైం పడుతుందండి. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే అవన్నీ నేర్చుకోగలం. వచ్చేసి పేషెన్సీ అండి. మనం యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేస్తాం కదా, పోస్ట్ చేసేసి గంటకి చెక్ చేసుకొని నాకు వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్స్ పెరగలేదు అని అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదండి. ఎందుకంటే ఇక్కడ పేషెన్సీ కావాలి మనకి. స్టార్టింగ్ లోనే ఎవ్వరికి వ్యూస్ వచ్చేయరండి. ఎంత టాప్ యూట్యూబర్ అయినా స్టార్టింగ్ లోనే వాళ్ళకి గ్రోత్ రాదండి. కొంచెం కొంచెం స్లోగా రీచ్ పెరుగుతుంది, అలాగే మనకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి టైం సెన్స్ అండి. మనం పర్టికులర్ గా ఒక టైం సెన్స్ మేనేజ్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం అనేది మన వీడియోస్ ని పుష్ చేస్తుందండి. సో అలా మనకి వీడియోస్ అనేది వ్యూస్ ఎక్కువగా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను గురువారం వీడియోస్ పోస్ట్ చేస్తాను మార్నింగ్ 7 AM కి అంటే ఆ టైంకి మన సబ్స్క్రైబర్ ఆర్ వ్యూయర్ ఎదురు చూస్తూ ఉండాలండి. అలా పర్టికులర్ టైం సెన్స్ మనం మేనేజ్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం వీళ్ళు మంచి డిసిప్లిన్ లో ఉన్నారు, టైం సెన్స్ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఎక్కువగా మన వీడియోస్ ని పుష్ చేస్తుంది అనమాట. సో మనకి అలా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో టైం సెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కి నా ఛానల్ తీసుకుందామండి. నేను లాస్ట్ ఇయర్ అంతా బిజీ షెడ్యూల్ తో, ఐ మీన్ టైం సెన్స్ మేనేజ్ చేయలేదు, వీడియోస్ సరిగ్గా చేయలేదండి. ఎందుకంటే కన్సీవ్ అవ్వడం, తర్వాత బాబు ఎక్సెట్రా ఎక్సెట్రా నాకు వీడియోస్ చేయడానికి టైం సెట్ కాలేదండి. సో చాలా అంటే చాలా తక్కువ వీడియోస్ చేశాను. అదే నేను టైం టు టైం వీక్లీ వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ గ్రోత్ ఉండేదని నేను అనుకుంటున్నాను నా ఛానల్కి. సో మీరు ఈ మిస్టేక్ చేయకండి. తప్పకుండా మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే టైం సెన్స్ మేనేజ్ చేయండి. అలాగే ఒకవేళ మీకు ఈ రోజు వీడియో చేయాలి, ఐ మీన్ నెక్స్ట్ డే వీడియో చేయాలి అంటే కుదరదు అంటే ముందుగానే చేసి షెడ్యూల్ ఆప్షన్లో పెట్టుకోవచ్చు. అలా మనం ఏ టైంకి ఆ టైంకి బిజీలో ఉన్నా కూడా ఆ టైంకి మన వీడియో పబ్లిష్ అయిపోతుంది అనమాట. ఈ ఆప్షన్లో ముందుగా మీరు వీడియోస్ చేసి పెట్టుకోండి. అలాగే కొన్ని వీడియోస్ చేసేసి నాకు గ్రోత్ ఏం రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ అసలు పెరగట్లేదు, నేను యూట్యూబ్కి సెట్ కానేమో అలా అని డిసైడ్ అవ్వకండి. స్టార్టింగ్ లో అయితే నాకు ఒక 10 to 20 వీడియోస్ వరకు కూడా అస్సలు ఏమీ వ్యూస్ రాలేదండి. కామెంట్స్ కానీ లైక్స్ కానీ చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి అనమాట. బట్ డిసప్పాయింట్ అవ్వకుండా నేను పర్లేదు, ఇప్పటివరకు అయితే నేర్చుకున్నాను కదా, సో ఇంకా ఒక 20 to 30 వీడియోస్ పెడదాము అని డిసైడ్ అయ్యి పెట్టాను వీడియోస్. 30th వీడియోకి కొంచెం మనకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏదో ఒక వీడియో, ఒక్క వీడియో అయినా తప్పకుండా వైరల్ అవుతుంది. మీకు కూడా కొంచెం అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఐ మీన్ సబ్స్క్రైబర్స్ ఇచ్చే కామెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అలా మనకి మోటివేషన్ పెరుగుతుందండి ఛానల్ మీద. అలాగే మీరు అలా 50 to 100 వీడియోస్ అట్లా పోస్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుందండి. ఐ మీన్ మీ కంటెంట్ సబ్స్క్రైబర్స్ కి నచ్చుతుందా లేదా, అలాగే మీకు ఫాలోవర్స్ వస్తున్నారా లేదా, మీరు యూట్యూబ్ కి సెట్ అవుతారా లేదా అనేది ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. కొంచెం పర్లేదు, బానే ఉంది, నేను యూట్యూబ్ ఐ మీన్ వీడియోస్ ఇంట్రెస్ట్ గా చేయగలుగుతున్నాను, పేషెన్సీగా ఉండగలుగుతున్నాను, ఐ మీన్ ఛానల్ బానే ఉంది, నాకు వ్యూస్ వస్తున్నాయి అని మీరు అనుకున్న తర్వాత చిన్న చిన్నగా ఒక్కొక్క ఐటమ్ తీసుకోండి. ఐ మీన్ ట్రైపాడ్, క్వాలిటీ మొబైల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ తర్వాత ఇంప్రూవ్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే మాత్రం అస్సలు మనీ వేస్ట్ చేయొద్దు వీటి కోసం. ఎగ్జాంపుల్ కి నేనే ఉన్నానండి. నేనైతే ఛానల్ పెడదాం అని డిసైడ్ అయిన వెంటనే ట్రైపాడ్ బుక్ చేశాను. బట్ ఇప్పటి వరకు నేను స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ చేశాను కదా, దీని యూజ్ రాలేదనమాట. బట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను నేను ట్రైపాడ్. ఇంకా చాలా మంది ముందుగానే ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉండగానే అన్ని కొనేస్తూ ఉంటారండి. అలా అస్సలు మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే అసలు మనం వీడియోస్ కంటిన్యూ చేస్తామా లేదా, కొన్ని వీడియోస్ చేసి తర్వాత చిరాకు చేసి ఆపేస్తామా లేదా. చాలా మంది అంతే అండి. ఒక 3-4 వీడియోస్ పోస్ట్ చేస్తారు, తర్వాత మనకి గ్రోత్ ఏం లేదు, అవ్వట్లేదు, ఐ మీన్ మన
కంటెంట్ నచ్చట్లేదు, ఇలా ఎంతసేపు చేస్తాము ఎడిటింగ్, ఇదంతా చాలా టఫ్గా ఉంది, థంబ్నెయిల్స్ మేకింగ్ ఇవన్నీ కష్టం అని చెప్పేసి లైట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకనే మీరు స్టార్టింగ్ ఫస్ట్ తెలుసుకోండి ఎలా చేయాలి ఏంటి ఎక్సెట్రా నార్మల్గా మీకు అవైలబుల్గా ఉన్న వస్తువులతోనే జస్ట్ మొబైల్తో చేయండి. వాయిస్ రికార్డింగ్ కూడా నార్మల్గా మీరు మొబైల్తోనే చేసేసుకోండి. తర్వాత అంతగా కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదండి, అది మనకి రీసెంట్గా యూట్యూబ్ క్రియేట్ యాప్ వచ్చింది, దానిలో ఆడియో క్లీనప్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిస్ అంతా రిమూవ్ అయిపోతుందండి. ఇంకా మైక్, బ్లూటూత్ ఎక్సెట్రా ఇవేమీ అవసరం లేదండి. అలాగే థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, టైటిల్స్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది. అవి ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అలాగే నెగిటివ్ కామెంట్స్ అండి, నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఐ మీన్ ఒక 90% నార్మల్గానే మంచి కామెంట్స్ చేస్తారు ఎవరైనా, ఒక 10% మాత్రం ఉంటారండి ఇలా. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే మీరు అస్సలు ఏం ఫీల్ అవ్వకండి, అసలు అవి ఐ మీన్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే మిగతా పాజిటివ్ కామెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ మనం ఎందుకు పట్టించుకోవాలండి. సో జస్ట్ హైడ్ చేసేయండి అంతే అండి. అలాగే ఇంకా మీకు ఏమైనా ఛానల్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.